సలాం తెలంగాణ 92.7 బిగ్ ఎఫ్ఎంలో నేను ఆర్జే స్వప్నని. నేను ఆర్జే శేఖర్ భాష. ఎవరు చేయని సేవా కార్యక్రమాలను ఎంచుకునే వాళ్ళని ఏమంటారు? వాళ్ళు హీరోస్ కాదు, సూపర్ హీరోస్ అవుతారు. సో ఎందరో మహానుభావులు. అందులో ఈరోజు మనం మీకు పరిచయం చేయబోతున్నాం సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ నుంచి రాజేశ్వర్ గారిని. కానుగుల రాజేశ్వరరావు గారు సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్ అని స్థాపించి మిస్సింగ్ పర్సన్స్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారారనమాట. అంతేకాదు ఎవరు పట్టించుకొని రకరకాల పరిస్థితుల్లో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకోవడం, వాటికి దహన సంస్కారాలు కంప్లీట్ చేయడం వంటి ఒక ఎవరు ఊహించని ఉన్నతమైన సేవా కార్యక్రమం చేస్తున్నారు. అంటే మామూలుగా మనం అన్నాలు పెడతాం, ఇంకేదో దానాలు చేస్తాం, రకరకాలుగా చేస్తాం, కానీ ఇంతే కదా శేఖర్? రైట్. ఇలాంటివి చేయాలంటే గట్స్ ఉండాలి, పెద్ద మనసు ఉండాలి. సో ఆయనకి ఫస్ట్ సలాం చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. రాజేశ్వర్ గారు, వెల్కమ్ టు బిగ్ ఎఫ్ఎం. నమస్కారం అండి. మీరు యువర్ లైక్ అంటే సైనికులు మనకి సరిహద్దులు కాపాడుతున్నారు, కానీ మీరు సమాజాన్ని కాపాడుతున్నారు. ఒక విధంగా చూస్తే మీ వంతు అసలు ఇలాంటి కార్యక్రమంలోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే బహుశా అప్పుడు నా వయసు 21 ఇయర్స్ అనమాట. ఉస్మానియాలో మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అక్కడ నేను మా ఫాదర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కొన్ని మత ఘర్షణలు జరిగినప్పుడు నేను మార్చరీకి చూడడం జరిగింది. ఆ ఏజ్లో అక్కడ ఫ్రీజర్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కొన్ని వందల బాడీస్ అక్కడ పడి ఉండే. అక్కడ ఇవన్నీ కూడా ఎందుకు ఐడెంటిఫై కాలేదన్న ఒక థాట్ వచ్చింది నాకు. జస్ట్ ఒక మిరాకిల్, అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా. బహుశా దాని గురించి నన్ను పుట్టించాడు అనుకుంటాను బహుశా ఆ రోజు ఆలోచన. ఇమ్మీడియట్లీ చాలాసేపు దాదాపు 2 గంటలు నేను అక్కడ స్పెండ్ చేశాను, అబ్జర్వ్ చేశాను ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది ఇది. ఓకే అంటే డెడ్ బాడీ మార్చరీలో డిపాజిట్ చేయగానే ఇమ్మీడియట్లీ ఫోటోగ్రాఫ్స్ తీయట్లేదు. అక్కడ ఫోటోగ్రాఫ్ తీస్తే ఇమ్మీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది ఎవరైనా ఇమేజెస్. రెండవది డీకంపోజ్ అవుతే ఈవెన్ పుట్టించిన బ్రహ్మదేవుడు గుర్తించలేడు కాబట్టి ఇమీడియట్లీ నేనేం చేశాను, అది ఇట్లా కాదు, ఏదో సంథింగ్ చేయాలి, డెడ్ బాడీకి డీకంపోజ్ కాకముందే, చనిపోయినముందే ఇమీడియట్లీ ఫోటో తీసి ఏదైనా ఆల్బమ్ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక థాట్ వచ్చింది. బాబా ఎలా వచ్చిందో ఆ వయసులో మీకు ఆ థాట్? నాకు అప్పట్లో ఒక 4,000 రూపాయలు సాలరీ ఉండే. నేను ల్యాబ్ టెక్నీషియన్, కలర్ ఫోటోగ్రాఫ్స్ ప్రింటింగ్ చేసేవాడిని. నేను డీటీపీ తయారు చేసి కొన్ని పోలీస్ స్టేషన్లో పేస్ట్ చేశాను. మీ యొక్క పరిసరాల్లో ఎవరు అనాథగా చనిపోయింది ఒక ఫోటో పోలీస్ వాళ్ళకి ఇచ్చేవాడిని, ఒక ఫోటో ఉస్మానియా మార్చరీలో ఒక గోడ ఉండే పెద్ద హాల్లో పేస్ట్ చేసేవాడిని ఫెవికోల్ పెట్టి. అంటే అందరికీ వచ్చిన వాళ్ళకి అర్థం అవడానికి అతను ట్యాగ్ నెంబర్ ఉంటుంది, ఆ ట్యాగ్ తీసి వీళ్ళు విక్టిమ్స్ లోపలికి వెళ్ళకుండానే ఆ బాడీ వీళ్ళు తీసుకొచ్చి హ్యాండ్ అవుట్ చేయొచ్చు అక్కడ స్టాఫ్. అది నా ఉద్దేశం అన్నమాట అక్కడ. సో అంత చిన్న వయసులో మీకు అలా సంకల్పించడమే నిజంగా ఏమనాలో అర్థం కావట్లేదు. ఎనివే వారితో మాట్లాడదాం రాజేశ్వరరావు గారితో.